ఈ సాయంత్రకాల సమయంలో మీ పాదాల దగ్గరికి వస్తా ఉన్నాం తండ్రి. మాకు అనుగ్రహించినటువంటి యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందన. వాక్య ధ్యానాన్ని మీరు ఆశీర్వదించండి. మాతో ప్రభువా మీరు మాట్లాడండి. మీ దయగల కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు నామం స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. నోవాహు యొక్క జీవితాన్ని మనము 10 నిమిషాలు ధ్యానం చేసుకుందాం. మనం చదివినటువంటి వాక్య భాగంలో మనం చూసినట్లయితే నోవాహు విశ్వాసమును బట్టి అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను, కాబట్టి తను ఆ యొక్క తరము వారి మీద నేరస్థాపన చేయవాడుగా దేవుని చేత నీతిమంతుడని ఆ యొక్క సాక్ష్యము పొందినటువంటి వాడుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసేది ఏంటంటే ఈ యొక్క సాక్ష్య సమూహము దేవుని చేత సాక్ష్యము పొందినటువంటి ఆ యొక్క విశ్వాస సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వారి యొక్క సాక్ష్య. ఇంతకీ ఆ సాక్ష్యాలు ఎవరు చెప్తున్నారంటే దేవుడే సాక్షాత్తు వారి గురించి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. నోవాహు గురించి ప్రాముఖ్యంగా మనం వాక్యంలో చూసినట్లయితే ఆదికాండము 5వ అధ్యాయం నుండి మనకి 10వ అధ్యాయం వరకు నోవాహు గురించి మనము ప్రాముఖ్యంగా నోవాహు యొక్క కుటుంబాన్ని గురించి మనం చూస్తాం. నోవాహు దేవుని దృష్టికి కృప పొందిన వాడాయను అనేటువంటి మాటని మనము ప్రాముఖ్యంగా నోవాహు యొక్క పరిచయ వాక్యంలో మనం చూస్తాం. అదేవిధంగా పాత నిబంధన గ్రంథంలో నోవాహు గురించి దేవుడు యెహెజ్కేలు గ్రంథంలో ప్రస్తావించడం కూడా మనం చూస్తాము. ఆ తర్వాత నూతన నిబంధనలో మత్తయి సువార్తలో నోవాహు దినముల గురించి, ఆయన యొక్క రాకడ దినాల గురించి ఆయన చెప్తూ అవి నోవాహు దినాల వల్లే ఉంటాయని దేవుడు చెప్పడం మనం చూస్తాం. అదేవిధంగా పేతురు రాసినటువంటి 2వ పత్రికలో కూడా ఆయన నీతిని గురించి ఆయన బోధించాడు. ఆ యొక్క వికెడ్ జనరేషన్, దుష్టమైనటువంటి ఆ యొక్క తరానికి అనేటువంటి మాటలు మనం చూస్తాం. ప్రాముఖ్యంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక్క వచనములోనే ఆ యొక్క నోవాహు యొక్క సాక్ష్యము, తన యొక్క విశ్వాసం యొక్క క్రియలను దేవుడు సాక్ష్యం ఇవ్వడం చూస్తాం. సో కాబట్టి నోవాహు యొక్క జీవితము ఇట్స్ అ వర్క్ ఆఫ్ ఫెయిత్. నోవాహు అనేటువంటి మాటకి ఆ రెస్ట్ లేకపోతే కంఫర్ట్ అనేటువంటి అర్థాన్ని ఇస్తా ఉంది. నెమ్మది అనేటువంటి మాటని మనం చూస్తాం. నెమ్మది లేనటువంటి స్థితిలో ఆ యొక్క రెస్ట్లెస్, కంఫర్ట్లెస్ స్టేట్లో ఉన్నటువంటి లోకానికి దేవుడు నెమ్మదిని ఆయన చూపించడానికి ఒక సింబల్గా నోవాహు యొక్క జీవితం అంతా కూడా మనం చూస్తా ఉన్నాం. లెమెక్ యొక్క వాళ్ళ నాన్నగారుగా మనం చూస్తున్నాము. లెమెక్కు పుట్టినటువంటి వాడు. ఆ తర్వాత తన యొక్క భార్య పేరు బైబిల్లో చెప్పబడటం మనం చూడట్లేదు. తన కుమారులు 3 ఉన్నారు, షేము, హాము, ఏపేతు. ఆ తర్వాత 950 సంవత్సరాలు నోవాహు బ్రతికినట్లుగా మనకు తెలుసు. జలప్రళయానికి ముందు 600 సంవత్సరాలు, జలప్రళయం తర్వాత 350 సంవత్సరాలు తను జీవించాడు. అంతేకాకుండా ఈయన 10వ తరం వాడుగా మనం చూస్తా ఉన్నాం. 10th జనరేషన్ షేము యొక్క క్రమంలో, వంశావళిలో ఉన్నటువంటి వాడుగా దేవుని యొక్క చూసన్ లైన్ ఆ యొక్క క్రమంలో మనం చూస్తాం. 10వ తరం 10th జనరేషన్. మనం ఒకసారి ఇక్కడ ఆశ్చర్యమైనటువంటి సంగతి ఏంటంటే దేవుడు సృష్టిని చేసిన తర్వాత 10వ తరములో ఆ సృష్టి మొత్తాన్ని నాశనం చేయటం మనం చూస్తాం. అంటే కేవలము ఒక 10 జనరేషన్స్ కూడా వారు దేవుని దృష్టికి నీతిమంతులుగా జీవించలేకపోయారు. నాట్ ఈవెన్ 10 జనరేషన్స్. సో అది మనల్ని ఆశ్చర్యానికి గురి చేసేటువంటి ఒక సంగతి అనమాట. ఒక వితిన్ 10 జనరేషన్ స్పాన్ లోనే అక్కడ దేవుడు ఆ యొక్క సృష్టి అంతటినీ కూడా జలప్రళయంతో ఆయన తీర్పు తీర్చడం అనేది మనకు కనిపిస్తా ఉంది. రెండవగా కనుక మనం చూసినట్లయితే నోవాహు గురించి దేవుని యొక్క వాక్యము ఏమని సాక్ష్యం ఇస్తా ఉంది. నోవాహు దేవుని దృష్టికి నీతిమంతుడిగా కనిపించడం మనం చూస్తాం. నోవాహు దేవుని దృష్టికి కృప పొందిన వాడే. ఎలాంటి తరము అది అని కనుక మనం చూసినట్లయితే ఒకసారి ఆదికాండము
6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత ఆ కుమార్తెలు వారికి పుట్టెను. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారి అందరితో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునేది. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లు. సో ఈ విధంగా నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహాంతియు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. సో చాలా ఈ కఠినమైనటువంటి మాట ఇది. అంతేకాకుండా 12వ వచనంలో, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త స్త్రీలు తమ మార్గమును చెరిపివేసుకొని ఉన్నారు. సమస్త స్త్రీల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనక నా సన్నిధి వారి వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. దేవుని యొక్క నీతి, దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఉగ్రత ఆ యొక్క తరములో ఉన్నటువంటి వారందరి మీదకి రావటం మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ అలాంటి ప్రజల మధ్య, అలాంటి టైంలో, భూలోకమంతా చెడిపోయినటువంటి టైంలో, మనుషులందరూ తమ మార్గములను చెడిపి వేసుకున్నటువంటి ఆ యొక్క టైంలో భూమి మీద దేవుని దృష్టికి నీతిమంతుడిగా కనపడేవాడు ఒక్కడ కూడా లేకుండా భూలోకమంతా చెడిపోయి ఉండెను అని దేవుడు సెలవిస్తున్నటువంటి అలాంటి దినాల్లో ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తా ఉన్నాం, నీతిమంతుడిగా దేవుని దృష్టికి కనపడేటువంటి వాడు. సో కాబట్టి సంథింగ్ స్పెషల్, సెపరేటెడ్ లైఫ్ మనం చూస్తా ఉన్నాం. హీ వాజ్ రైచియస్ మ్యాన్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఎక్సీడింగ్లీ గ్రేట్ వికెడ్నెస్. ఎంతో భయంకరమైనటువంటి దుష్టత్వము, పాపము అది నిండినటువంటి దినాల్లో సైతము దేవుని దృష్టికి నీతిమంతుడిగా జీవించినటువంటి ఒక మనుషుని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. దట్ ఈస్ సంథింగ్ స్పెషల్ అబౌట్ నోవా. రెండవది కనుక మనం చూసినట్లయితే దేవుడు నోవాహుని హెచ్చరించాడంట. తన యొక్క ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరచుకోమని దేవుడు హెచ్చరించాడు. దేని విషయమై? ఇది వరకు చూడని సంగతులు. ఏంటి ఇది వరకు చూడండి? భూమి మీద వర్షమైనను మంచు అయినను ఎరగనటువంటి దినాలవి. తర్వాత వర్షం అంటే ఏంటో తెలియని దినాల్లో జలప్రలయం అంటే ఏమర్థమవుతుందండి? ఏమర్థమవుతుంది? అలాంటి విషయాలు, ముందు ఎన్నడూ చూడని విషయాలు, పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏమి లేదు. ఈ దినాల్లో కనుక మనం చూస్తే సునామీ వస్తుందంటే సునామీ అంటే ఏంటి అని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. భూకంపం వస్తా ఉందంటే భూకంపమా అంటే ఏంటి అని ఎవరు అనరు. ఎందుకంటే ఇలాంటివి ప్రకృతి వైపరీత్యాలు మనకి ఆల్రెడీ అనేకం జరిగిపోయినాయి, వాటిని చూసాం. కాబట్టి ఇదిగో పలానా సునామీ అనగానే అందరూ రెడీ అయిపోతారు. అందరూ వారి వారి యొక్క సేఫ్ ప్లేసెస్ కి మూవ్ అయిపోతారు. అందరినీ వారి యొక్క సురక్ష ప్రాంతాలకి గవర్నమెంట్ తరలిస్తూ ఉంటారు, వెళ్ళిపోవడానికి రెడీగా ఉంటారు. ఇదిగో వచ్చేసేయండి, అక్కడ వేల్కున ఒక అగ్నిపర్వతం బద్దలైపోతా ఉంది, ఆ ఊరంతా ఖాళీ చేయాలి, ఆ పట్టణం అంతా ఖాళీ చేయాలంటే అంతా పరుగులు ఎత్తేస్తారు. కానీ నోవాహు దినాలు అలాంటివి కాదు. జలప్రలయం వస్తా ఉంది, జలప్రలయం వస్తా ఉంది, భూమి నశించిపోతా ఉందంటే ప్రజలు ఎవరు ఒక్కడు కూడా వినలేదు. ఎందుకంటే ఆ దినాల్లో జలప్రలయం అంటే ఏంటో ఎవరికి తెలియదు. ఈవెన్ నోవాహు కూడా దాని గురించినటువంటి ప్రాక్టికల్ డీటెయిల్స్ ఏం తెలియదు. కానీ ఒకటి మాత్రం తెలుసు, దేవుడు సెలవిచ్చాడు కాబట్టి అది జరుగుతుంది. ఇక్కడ మనకు ఒక విషయం అర్థమవుతా ఉంది. చాలాసార్లు మనకి అది అర్థం కాకపోవచ్చు. దేవుడు ఎందుకు చెప్పాడు, దాని వలన వచ్చేటువంటి రిజల్ట్స్ ఏంటి, కాన్సిక్వెన్స్ ఏంటి, దేవుడు ఇలా చెప్పాడే కానీ ఇలా ఎందుకు జరుగుతుంది, ఇలా జరగదేమో కదా, ఇలా జరగటం వలన మరి నా యొక్క జీవితంలో దేవుని కార్యం ఎలా జరుగుతుంది. నిజమే, ఈ ప్రశ్నస్ అన్ని మానవులుగా మనకు వస్తాయి. ఎందుకంటే దేవుడు మనకి కామన్ సెన్స్ ఇచ్చాడు కాబట్టి, ఆలోచించడానికి జ్ఞానం ఇచ్చాడు కాబట్టి. కానీ దేవుని యొక్క కార్యములు అనేవి మన జ్ఞానానికి మించినవి, మన ఆలోచనలకు మించినవి. మనకు అవి అర్థమైనా అర్థం కాకపోయినా మనము నోవాహు వలె ఒక పని చేయాలి. అదేంటంటే ఆయన మాటని ఉన్నది ఉన్నట్లుగా నమ్మాలి. ఆ రోజు నోవాహు దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నాయా అంటే జలప్రలయం గురించి అన్ని డీటెయిల్స్ లేవు. ఒకవేళ కనుక నోవాహు దగ్గరికి వచ్చి ఏ టైంలో వస్తుంది డేట్ చెప్పంటే డేట్ తెలియదు నోవాహుకి ఎప్పుడు వస్తుంది, కానీ వస్తుంది అని మాత్రం తెలుసు.
నోవాహు దగ్గరికి వచ్చి జలప్రళయం అంటే ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేయి, ఎలా వస్తుంది వాటర్, పైనుండి వస్తుందా, కింద నుంచి వస్తాయా, ఎలాగా, ఎన్ని రోజులు వర్షం కురుస్తుంది, ఎన్ని రోజులకి అసలు ఆ భూమి నిండిపోతుంది, ఎన్ని రోజులు కురిస్తే, ఎంత వర్షం కురిస్తే పర్వతాలు మునిగిపోతాయి, భూమి అంతా కూడా నీళ్ళతో నింపబడుతుంది, కొంచెం సైంటిఫికల్ గా ఎక్స్ప్లెయిన్ చేయమంటే నోవాహు దగ్గర ఏ డీటెయిల్స్ లేవు, ఏ డీటెయిల్స్ లేవు. ఏ విధంగా చూసినా కానీ ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాంటి జరిగిందా, మళ్ళా జరగదని గ్యారంటీ ఏంటి, హిస్టారికల్ గా ఏ ఎవిడెన్సెస్ లేవు, సైంటిఫికల్ గా ఏ ఎవిడెన్సెస్ లేవు, అనుభవపూర్వకంగా ఏ ఎవిడెన్సెస్ లేవు. ఏ విధమైనటువంటి ఆ యొక్క ఎవిడెన్సెస్ లేకపోయినప్పటికీ కూడా దేవుని యొక్క మాటని ఉన్నది ఉన్నట్లుగా నమ్మటం ఉంది చూసారా, అదండి విశ్వాసం అంటే. అందుకని అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుకు రుజువు అది. విశ్వాసం అంటే అదృశ్యమైనవి, ఇదివరకు ఎన్నడూ చూడని వాటి విషయమై హెచ్చరింపబడినటువంటి వాడై, ఇదిగో తను దేవుని యొక్క మాట కలుపుబడ్డాడు. God warned him about a great flood and commanded him to build an ark. ఒక ఓడని సిద్ధపరచుకోమన్నాడు. వెంటనే ఆ మాటను ఉన్నది ఉన్నట్టుగా తీసుకున్నాడు. ఆ తర్వాత గనక మనం చూసినట్లయితే దేవుడు ఆ యొక్క జలప్రళయం తీసుకొచ్చాడు. ఆ తర్వాత భూమి మీద ఉన్న సమస్త ప్రాణులు కూడా మనుషులతో పాటు నశించిపోవటం మనం చూస్తాము. కేవలము ఆ యొక్క ఓడలోకి వెళ్ళినటువంటి నోవాహు కుటుంబము, ఆ తర్వాత మిగిలినటువంటి జంతువులు, ఆ యొక్క ప్రాణులు మాత్రమే బ్రతకటం మనం చూస్తాం. ఇదిగో 7వ అధ్యాయం 12వ వచనం నుండి 8వ అధ్యాయం 14వ వచనం వరకు ఆల్మోస్ట్ ఈ ఫుల్ చాప్టర్ అంతా కూడా అక్కడ జరిగినటువంటి ఓడలో ఉన్నప్పుడు జరిగినటువంటి విషయాలు, ఆ తర్వాత వాళ్ళు ఏ విధంగా బయటకు వచ్చారు, అరారోతు కొండల మీద ఆ ఓడ నిలిచిపోవటము, ఇదంతా మనం చూస్తాం. వాళ్ళు ఎప్పుడైతే బయటకు వచ్చారో ఇమ్మీడియట్ గా దేవునికి ఒక బలిపీఠం కట్టి దేవుని నామములో నోవాహు బలి అర్పించి దేవుని ఆరాధించినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత దేవుడు నోవాహు ద్వారా మిగిలినటువంటి ఆ యొక్క సృష్టిని, లేకపోతే సృష్టికి మరొక నూతనమైనటువంటి బిగినింగ్, న్యూ బిగినింగ్ టు ద హ్యూమన్ రేస్, మానవ జాతికి ఇదిగో మరి యొక్క నూతనమైనటువంటి ఆ యొక్క ఆరంభాన్ని నోవాహు యొక్క పిల్లల ద్వారా దేవుడు అక్కడ తీసుకొస్తూ వారితో ఒక నిబంధన కూడా చేశాడు. ఇక ఎన్నడూ కూడా ఈ భూమిని వాటర్ ద్వారా నేను నశింపచేయను. ఈ ఎంటైర్ ప్రాసెస్ లో ఆ జల ప్రళయంలో మనం చూసినట్లయితే నోవాహు యొక్క విశ్వాసము ఎంత గొప్పదో మనం చూద్దాం. నోవా డెమాన్స్ట్రేటెడ్ ఎ గ్రేట్ ఫెయిత్ ఇన్ ద అన్బిలీవింగ్ వరల్డ్. అంటే దేవుని నమ్మనటువంటి, దేవుని మీద ఏ విధమైన కొంచెము కూడా వారికి ఆ మనస్సు లేనటువంటి, లేకపోతే దృష్టి లేనటువంటి, దేవుని భయము లేనటువంటి ఆ యొక్క దినాల్లో అలాంటి ప్రజల మధ్య ఇదిగో నోవాహు దేవుణ్ణి నమ్మాడు. అన్ని ఫేవరబుల్ కండిషన్స్ కాదు, భయభక్తులు కలిగినటువంటి తరము కాదది. నోవాహు దినాలు వలె మనుష్య కుమారుని యొక్క రాకడ దినాలు ఉంటాయని దేవుడు చెప్పినప్పుడు ఒకసారి మనం అర్థం చేసుకోవాలి, ప్రయత్నించాలి. నోవాహు దినాలు ఎలా ఉన్నాయి అని గనక మనం గనక చూసినట్లయితే చూడండి, కొన్ని వచనాలని మనం చూడటానికి ప్రయత్నం చేద్దాము. 5వ అధ్యాయము ఆదికాండం 29వ వచనం గనక మనం చూసినట్లయితే భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలుగు చేయనుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. అంటే నోవాహు అని, నెమ్మది అని వారి యొక్క తల్లిదండ్రులు నోవాహుకు పేరు పెట్టడానికి కారణం ఏంటంటే భూమి మీద నెమ్మది లేదు ఆ దినాల్లో. ఎందుకంటే దేవుడు ఆ భూమిని శపించాడు. ఆదాము యొక్క పాపాన్ని బట్టి, ఆ పాపం వలన వచ్చినటువంటి పాపపు ఆ యొక్క తరాన్ని బట్టి, లేకపోతే పాపము యొక్క ఫలము, ప్రతిఫలం అనేది ఇంకా అది విజృంభించి ఆ యొక్క విస్తరించి దాని యొక్క ఉగ్ర రూపం దాల్చినట్లుగా మొదటి కుమారుడిలోనే, కయ్యూనులో నుంచి అది ప్రారంభమైంది. ఇక భయంకరమైనటువంటి పాపము భూమిని విస్తరిస్తా ఉంది. అలాంటి దినాల్లో చేతుల కష్టార్జితం విషయంలో కూడా మనుషుల యొక్క జీవితంలో నెమ్మది లేనటువంటి దినాలండి. కంఫర్ట్లెస్, కష్టపడుతున్నారంట, రాత్రింబవలు కష్టపడతా ఉన్నారు, ఇద్దరు కష్టపడుతున్నారు, కుటుంబం అంతా కష్టపడుతున్నారు, భూమిని దున్నుతున్నారు, ముళ్ళ తుప్పులు లేకపోతే గచ్చపదులు మాత్రమే మొలుస్తున్నాయి, కానీ వారి యొక్క కష్టం అనేది వాళ్ళ యొక్క పంట చేతికి రావట్లేదు. అంతేకాకుండా భూమి మీద నెమ్మది లేనటువంటి దినాలు.
అదేవిధంగా కనుక మనం చూసినట్లయితే ఇక్కడ 2వ వచనంలో 6వ అధ్యాయము, దేవుని కుమారులు నల్లు కుమార్తెలు చక్కని వారిని వివాహం చేసుకున్నారు. ఇక్కడ దేవదూతలు, పడిపోయినటువంటి దేవదూతలు ఆ యొక్క మనుషుల యొక్క కుమార్తెలను పెళ్లి చేసుకున్నారు అని చాలా మంది ఈ వాక్యాన్ని బోధిస్తారు. ఇది దేవదూతలు తర్వాత మనుషులు అనేటువంటి ఆ యొక్క అర్థం కాదు, అది రైట్ ఇంటర్ప్రిటేషన్ కాదు. దేవుని కుమారులు అని ఇక్కడ కనుక మనం పిలిచినట్లయితే ఎవరైతే ఈ యొక్క షేము యొక్క క్రమములో నుండి దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని నామందు భయభక్తులు కలిగి జీవించేటువంటి ఒక సపరేట్ ఆ యొక్క లైన్, ఆ క్రమంలో ఆ తరము ప్రారంభమైంది. వారు దేవుని యందు భయభక్తులు కలిగి ప్రభువుని ఆరాధించేటువంటి వారిగా, విశ్వాసులుగా ఉండేటువంటి వారిగా ఉన్నారు. ఆ తర్వాత కయ్యూని యొక్క సంతానము ఆ యొక్క దుష్టమైనటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆ యొక్క సంతానము, ఆ క్రమం ఇంకొకటి ప్రారంభమైంది. సో ఈ రెండు కూడా ఆ యొక్క ఏబేలు చనిపోయిన తర్వాత ప్రత్యేకంగా దేవుడు వారిని ప్రత్యేకపరిచాడు. సో ఆ విధంగా దేవుడు తన యొక్క పరిశుద్ధమైనటువంటి, తన కొరకు ప్రత్యేకించుకున్నటువంటి, తన ప్రజలుగా ఉండాలనుకున్నటువంటి యొక్క షేము యొక్క ఆ యొక్క వంశాలని దేవుడు ప్రత్యేకపరిచి ఉంచాడు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే వారు కాంప్రమైజ్ అయిపోయి తర్వాత వారు ఈ యొక్క అవిశ్వాసుల్ని వివాహం చేసుకోవడము. సో ఈ యొక్క దినాల్లో కూడా మనం చూస్తా ఉన్నట్లయితే భూమి మీద నెమ్మది లేనటువంటి సమయము, అంతేకాకుండా విశ్వాసులైనటువంటి వారు కాంప్రమైజ్ అయిపోతున్నటువంటి తరముగా ఉంటా ఉంది. వివాహాల విషయాల్లో కాంప్రమైజ్ అయిపోతా ఉన్నారు. మనం గనక చూసినట్లయితే చర్చ్ లో వారు చక్కగా చిన్నప్పటి నుండి ఎదిగిన వారుగానే ఉంటారు. వివాహం సమయం వచ్చేసరికి వారు అవిశ్వాసులైనటువంటి వారిని పెళ్లి చేసుకోవడం, హిందూ మ్యారేజెస్ చేసుకోవడము, లేకపోతే అసలు కంప్లీట్ గా మారు మనసు లేనటువంటి వాళ్ళని వివాహం చేసుకోవటము. అది స్త్రీలైనా పురుషులైన యవనస్తులు గమనించాల్సినటువంటిది ఏంటంటే దేవుడు ఆ రోజు భూమిని అంత భయంకరంగా శపించడానికి కారణం ఏంటంటే కాంప్రమైజ్డ్ లైఫ్. ఎందుకంటే ఆ విధంగా అవిశ్వాసులైనటువంటి వారితో విశ్వాసులైనటువంటి వారుగా ఉండవలసిన వారు వివాహాలు చేసుకోవడం ద్వారా పుట్టినటువంటి ఆ యొక్క తరం ఎవరై అంటే నెఫీలీలు, బలాత్కారులు పుడతారు. జాగ్రత్త. అది భూమిని వారు, లేకపోతే తర్వాత వచ్చే జనరేషన్స్ అన్ని కూడా ఎలాంటి భయంకరమైనటువంటి శాపగ్రస్తమైనటువంటి స్థితిలో ఉంటాయో మనం గమనించాలి. కాబట్టి కాంప్రమైజ్ అయిపోయినటువంటి పరిస్థితి 12వ వచనంలో అది చెడిపోయి ఉండెను, భూలోకమంతయు దేవుని దృష్టికి చెడిపోయింది, కరప్ట్ అయిపోయిందంట. ఎక్కడ చూసినా కరప్షన్, అన్యాయం, అక్రమము, భయంకరమైనటువంటి న్యాయము లేకపోతే చట్టము ఏది కూడా లేకుండా ఇష్టానుసారముగా చెడిపోయిన మనసు, చెడిపోయిన క్రియలు అక్కడ చూస్తా ఉన్నాం. నోవాహు దినాల్లో మనుషులంట తినుచు త్రాగుచు సుఖిస్తూ పెండ్లి చేసుకుంటూ ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన సుఖాల మీదే ఎక్కువ ఆసక్తి కలిగిన వారుగా ఉంటారని మనకి మత్తయి సువార్త 24వ అధ్యాయం 38వ వచనం సెలవిస్తా ఉంది. అంతేకాకుండా నోవాహు దినాలు ఎలా ఉంటాయంటే గర్వముతో విర్రవీగేటటువంటి ఆ యొక్క ప్రజలుగా ఆ యొక్క దినాల్లో మనుషులు ఉండటం అనేది మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే మనం చూసినట్లయితే ఆ యొక్క కయ్యను ఏ విధంగా తన యొక్క సహోదరుని హేబేలుని చంపాడో, ఆ తర్వాత వచ్చినటువంటి ఆ యొక్క జనరేషన్స్ తరాల్లో కనుక మనం చూసినట్లయితే ఆ యొక్క కయ్యను యొక్క సంతానం కూడా చంపిన దాన్ని బట్టి ఒకరిని మర్డర్ చేయటంలో అతిశయించటము, లేకపోతే అన్యాయం చేయటంలో అతిశయించటము, లేకపోతే దౌర్జన్యము చేయటములో వారు గొప్పవారని చెప్పుకోవటము అనేటువంటి ఆ యొక్క గర్వము, అతిశయాలు అనేవి ఆ యొక్క తరంలో మనము చూస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇంకా కనుక మనం ముందుకెళ్ళి కనుక చూస్తూ ఉన్నట్లయితే నోవాహు యొక్క దినములు ఎలా ఉందంటే ప్రాస్పారిటీ, విస్తారమైనటువంటి ప్రాస్పారిటీని మనం చూస్తాం. ఎందుకంటే జనము వారి సంస్కృతి పెరిగిపోయింది, వారు చక్కగా టెక్నాలజీని అభివృద్ధి చేసుకున్నారు. ఇక వారు విస్తారముగా వారి యొక్క అభివృద్ధిని మనం చూస్తా ఉన్నాం. భూమి కూడా జనాలతో నిండిపోయింది. మనుషులతో నిండిపోవటమే కాదు, మనుషులు కూడా వారు ఎంతో ప్రాస్పెరిటీని అలవాటు చేసుకున్నారు. అంతేకాకుండా ప్లెజర్ ఓరియంటెడ్ అంటే ఇక వారు తినటము, తాగటము, సుఖించటము, సితారాలు చేసుకొని వాయిద్యాలు వాయించుకోవడము, ఆ తర్వాత ఇంకా మనం గనక చూసినట్లయితే ఈ లోకములో ఉన్నటువంటి సుఖాన్ని కొరకు ఎక్కువగా ఆశపడేటువంటి తరముగా కనిపిస్తా ఉంది.
అదే కాకుండా వారు పాలిగమి అంటే బహుభార్య తత్వం పెరిగిపోయినటువంటి దినాలని, ఇద్దరు ముగ్గురు భార్యలను చేసుకోవటం అనేది, ఆ తర్వాత పొల్యూటెడ్, ఇక చివరికి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే అది దేవుని దృష్టికి భయంకరముగా, చెడ్డదిగా, చెడిపోయిందిగా కనిపిస్తా ఉందని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఈ విధంగా కనుక మనం చూసుకుంటా ఉన్నట్లయితే చూడండి, ఈ యొక్క నోవాహు యొక్క దినాల్లో ఆది కాండంలోనే ఇన్ని భయంకరమైనటువంటి పాపాలు మనం చూస్తా ఉన్నాం. కంఫర్ట్ లేకుండా, కాంప్రమైజ్ అయిపోయి, భయంకరమైనటువంటి కరప్షన్తో, ఒక విధమైనటువంటి శరీర సంబంధమైన కారణాల నేచర్తో, గర్వము, సమృద్ధి, సుఖాశక్తి, లేకపోతే అభివృద్ధి వలన వచ్చినటువంటి ఆ యొక్క పాపాలు, లేకపోతే బహుభార్య తత్వము భూమి అంతా దేవుని దృష్టిలో ఒక చెడ్డదిగా, చెడిపోయిందిగా, మనుషుల యొక్క ఊహల్లో కూడా, ఆలోచనలో కూడా భయంకరమైన చెడ్డ తలంపులు. ఈ దినాల్లో అశ్లీలమైనటువంటి ఇక ఇంటర్నెట్ పాపాలను కనుక మనం చూస్తా ఉన్నట్లయితే మనుషుల యొక్క ఊహలు, ఆలోచనలు ఎలా ఉంటా ఉన్నాయి. ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మన యొక్క జనరేషన్ కనుక మనం చూసినట్లయితే ఇదే పరిస్థితిలో ఉంటాం. ఎంత సమృద్ధి ఉన్నా కంఫర్ట్ లేదు, నెమ్మది లేదు. ఈ నెమ్మది లేనటువంటి సమయంలో నెమ్మదిగా నీవు నేను జీవించగలుగుతున్నామా? నోవాహు వలె మనము జీవించగలుగుతున్నామా? నెమ్మదిని ఇచ్చేటువంటి వారిగా మన యొక్క జీవితాలు ఉంటా ఉన్నాయా? ఈ కరప్టెడ్ నేచర్ యొక్క లోకంలో అన్కరప్టబుల్ గా, లేకపోతే మచ్చలేనటువంటి వారిగా మనం జీవిస్తా ఉన్నామా? అంతేవిధంగా ఇదిగో రాజీ పడిపోతూ, కాంప్రమైజ్ అయిపోతూ, ప్రతి దాంట్లో రాజీ పడిపోయేటువంటి యొక్క విశ్వాసము ఉన్నటువంటి యొక్క సంఘాల్లో అన్కాంప్రమైజ్డ్ లైఫ్ జీవించడానికి మనం సిద్ధపడుతున్నామా? శరీర సంబంధమైనటువంటి మనుషులు కుప్పలుగా పెరిగిపోతున్నటువంటి ఈ దినాల్లో మనం ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించే వారిగా మనం జీవిస్తా ఉన్నామా? మనం పరీక్ష చేసుకోవాలి. నోవాహు యొక్క విశ్వాసము అలాంటి భయంకరమైనటువంటి లోకంలో నోవాహుని ప్రత్యేకపరిచింది. నోవాస్ ఫెయిత్ సస్టైన్డ్ హిమ్. తన యొక్క క్యారెక్టర్ విషయంలో దేవుడు ఎంత గొప్ప సాక్ష్యము ఇస్తా ఉన్నాడో చూడండి. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడినై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. 9వ వచనం. నోవాహు గురించి దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం చూడండి. మనం 6వ అధ్యాయము మొదటి నుంచి 14 వచనాలు చదివితే అదంతా దేవుడు ఆ భయంకరమైనటువంటి పాప తరాన్ని గురించి, వారి పాపాన్ని గురించి చెప్తా ఉన్నారు. ఆ మధ్యలో ఒక్క వర్స్, ఆ 9వ వచనం ఒక్క వచనాన్ని కనుక మనం చూసినట్లయితే ఇదిగో ఆ కారు చీకట్లో కాంతి రేఖ వలె, లేకపోతే దేవుని యొక్క కొరకు ప్రత్యేకించబడినటువంటి, దేవునితో నడిచినటువంటి, దేవుని దృష్టికి నీతిమంతుడైనటువంటి ఒక వ్యక్తిని ఇక్కడ మనము చూస్తా ఉన్నామండి. చూసారా ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం. తన యొక్క కాండక్ట్ విషయంలో, తన యొక్క ప్రవర్తన విషయంలో, తన యొక్క పిల్లల్ని తను పెంచుకున్నటువంటి విషయంలో అన్నిట్లో మనం చూసినట్లయితే నోవాహు దేవుని దృష్టికి ఎంత చక్కగా నీతిమంతుడిగా జీవిస్తా ఉన్నాడో మనకి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఈ దినాల్లో నా కుటుంబం ఎలా ఉంది, మన పిల్లలు ఎలా ఉంటా ఉన్నారు, మన యొక్క క్యారెక్టర్, మన కాండక్ట్, మన చిల్డ్రన్ ఎలా ఉంటా ఉన్నారు. మన చుట్టూ ఉన్న లోకము భయంకరంగా చెడిపోయింది. ఫోనుల్లో పాపము, ఇంటర్నెట్ లో పాపము, ఎక్కడ చూసిన టీవీల్లో పాపము, స్కూల్కి వెళ్తే అక్కడ పాపము, బయటికి వెళ్తే కళ్ళు ఎటు చూసినా కానీ భయంకరమైనటువంటి అశ్లీలత, అపవిత్రత ఉన్నటువంటి ఈ యొక్క దినాల్లో మన యొక్క జీవితము, మన కుటుంబాలు ఎలా ఉంటా ఉన్నాయో మనము పరీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంటా ఉంది. ప్రియమైన వారులారా, నోవాహు వలె మనము మన జీవితాల్ని పరిశుద్ధంగా, ప్రత్యేకంగా కాపాడగలుగుతున్నామా? అలాంటి టైంలో నోవాహు ఎంత ప్రకటించినా, ఎంత సువార్త చేసినా కానీ ఎవరు ఒక్కడు కూడా దాన్ని పట్టించుకోలేదంట. నోవాహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడయో అలాగనే ఉండును. జలప్రలయం వరకు ముందుటి దినముల్లో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకునుచు, పెండ్లికిచ్చి ఉండిరి. జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పోయే వరకు ఎరుగక ఉండిరి. వాళ్ళు ఎరగక ఉన్నారు. దే టుక్ నో నోట్. వాళ్ళు ఏ విధమైనటువంటి శ్రద్ధ, ఏ విధంగా చెవులు ఇవ్వక, మాట వెనక ఎగతాళి చేస్తూ, హేళన చేస్తూ వారు ఎరుగక ఉండిరి. ప్రియమైన వారులారా, ఈరోజు మనము గమనించాలి. మన చుట్టూ ఏం జరుగుతుందో గమనించాలి. ఆ పరిస్థితులు మనకి పెద్ద మెసేజ్, గ్రేట్ మెసేజెస్ ఇస్తా ఉన్నాయి. మన చుట్టూ జరుగుతున్నటువంటి ప్రకృతి వైపరీత్యాలు కానీ, అన్యాయాలు, అక్రమాలు కానీ, లేకపోతే ఈ వైరస్లు, ఈ పాండమిక్లు కానీ, ఇవన్నీ ఏం తెలియజేస్తా ఉన్నాయంటే దే ఆర్ వార్నింగ్ అస్. అవి మనల్ని హెచ్చరిస్తా ఉన్నాయి.
గొప్ప గొప్ప ఇదిగో హెచ్చరిక సంబంధమైనటువంటి మెసేజెస్ మనకి ప్రకటిస్తా ఉన్నాయి. భాషలు లేనటువంటి మాటలు లేనటువంటి వర్తమానాలు అవి. అందరూ అర్థం చేసుకోగలిగినటువంటి స్థితిలో ఇదిగో ప్రకృతి మనతో మాట్లాడుతా ఉంది, సృష్టి మనతో మాట్లాడుతా ఉంది. ఇదిగో ఈ యొక్క భయంకరమైనటువంటి యొక్క కరోనా టైం లాంటి పాండమిక్ డేస్ మనతో మాట్లాడుతూ ఉన్నాయి. మన చుట్టూ జరుగుతున్నటువంటి ఆ యొక్క అతి భయంకరమైన పరిస్థితులు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. ఈ యొక్క పరిస్థితుల్లో మనము సిద్ధపాటు మనసు కలిగిన వారుగా ఉన్నామా, లేకపోతే తినుచు త్రాగుచు సుఖిస్తూ ఇక మనం ఈ శరీరానికి సుఖానికి అలవాటు పడిపోయి ఈ లోకంలో ఉన్నటువంటి పాపములో కూరుకుపోయి ఇక మాటని చెవి యొగ్గే వారిగా లేక మనం ఎరుగక ఉన్నామా? నోవాహు తను అన్బిలీవింగ్ వరల్డ్, నమ్మనటువంటి అవిశ్వాసమైనటువంటి తరములో దేవుణ్ణి నమ్మటమే కాకుండా దేవుని నమ్మనటువంటి ఆ యొక్క అవిశ్వాసపు తరానికి దేవుని యొక్క వర్తమానాన్ని ప్రకటించాడు. నోవా ఎగ్జిబిటెడ్ గ్రేట్ ఫెయిత్ బై ప్రీచింగ్ అన్బిలీవబుల్ మెసేజ్. నోవా ప్రకటించినటువంటి మెసేజ్ చూడండి. ఇదిగో జలప్రళయం అన్నాడు, జలప్రళయం అన్నాడు, వాడగడుతున్నాడు. జలప్రళయం అన్నాడు, వాడగడుతా ఉన్నాడు. నీళ్లు లేవు, నదులు లేవు, సముద్రాలు లేవు, వర్షం లేదు, మంచు లేదు, పైనుంచి నీటి చుక్క పడినటువంటి దాఖలాలు లేవు, ఇవేమీ లేవు. అంతకుముందు ఆ సంగతులు ఏవీ జరగలేదు. అయినప్పటికీ కూడా నోవాహు తను చేసిన పని కానీ తను ప్రకటించినటువంటి వర్తమానం కానీ మనం గనక చూసినట్లయితే లోకం దృష్టికి వెరితనంగా ఉంది, అది నమ్మశక్యము కానిదిగా ఉంటా ఉంది. ఇదిగో ఈ దినాల్లో గనక మనం చూస్తే మేము డబ్బు సంపాదించుకుంటున్నాం, మాకు ఉద్యోగాలు ఉన్నాయి, మాకు ఆస్తులు ఉన్నాయి, లేకపోతే ఈ లోకంలో మాకు కావాల్సినటువంటి అన్ని ఉన్నాయి, సెక్యూరిటీస్ అన్ని ఉన్నాయి. నువ్వేంటయ్యా వచ్చి ఏదో జలప్రళయం అంటావు, లేదో తీర్పు అంటావు, ఏదో రెండవ రాకడంటావు, ఉగ్రత అంటావు, ఏదో వస్తుంది, ఏదో అయిపోయిందంటావు, నీకేమైనా పిచ్చా అని లోకమంతా కూడా ఈరోజు సువార్త ప్రకటిస్తా ఉంటే, పాపం గురించి, పాపం యొక్క తీర్పును గురించి హెచ్చరిస్తా ఉంటే లోకము దృష్టికి అది వెర్రితనంగాను నమ్మశక్యము కానిటువంటి వర్తమానంగానే ఉంటా ఉంది. అయినప్పటికీ నోవాహు వలె విసుగకుండా విశ్వాసముతో ఇదిగో దేవుని యొక్క పనిని ఒకవైపు చేస్తూ నీ కుటుంబాన్ని కట్టుకుంటూ ఇదిగో అనేక మంది కొరకు సువార్తను ప్రకటించేవాడిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇదివరకు చూడని సంగతులు ఈ దినాలు అనేక మంది నువ్వు చూసి వచ్చావా పరలోకం ఉందని? నువ్వు చూసి వచ్చావా? ఇదిగో ఏదో వస్తానని చెప్తున్నావు, ఆయన నువ్వు చూసావా? రాకడంటున్నావు, ఆయన నువ్వు చూసావా? ఏదో అది అంటున్నావు, ఇదంటున్నావు, తీర్పు ఉందంటున్నావు, నువ్వు చూసావా? నీకు తెలుసా అని అనేక మంది ఈరోజు నిన్ను నన్ను అడగచ్చు. కానీ నోవాహు చూడని వాటి గురించే ప్రకటించాడు. కానీ అది ఒక రోజు తన కళ్ళారా చూడాల్సి వచ్చింది. మనుషులందరూ కూడా చూశారు, కానీ అప్పటికే టైం అయిపోయింది. ఇక కృప అనేది లేదు, తలుపు మూయివేయబడింది. అందరూ కూడా ప్రతి నేత్రము ఆయన్ని చూచును. ఈ రోజు నువ్వు చూసావా నీకు తెలుసా అని ఇదిగో అనేటువంటి ప్రతి వాడు ఆ రోజు చూస్తాడంట. ప్రతి నేత్రము ఆయన్ని చూసును. అయితే వాళ్ళందరూ రొమ్ము కుట్టుకొని ఏడవాలి, ప్రలాపించాలి. సో కాబట్టి ప్రభు యొక్క రాకడనేది ఇదిగో అది అనివార్యం, తప్పక జరిగేటటువంటి కార్యం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ప్రభు చెప్పాడు. వచ్చుచున్నానని చెప్పేవాడు ఆలస్యము చేయక ఆయన త్వరగా వచ్చును. కాబట్టి ఈ రెండు పనులు మనం చేయాలి. దేవుని యొక్క వర్తమానం ఈ లోకముకి అది నమ్మశక్యము కానిదైనప్పటికీ మనము ప్రకటించాలి. ఈ యొక్క తిరుగుబాటు చేసే ఈ తరానికి మనం ప్రకటించాలి. వినకపోయినా మనం ప్రకటించాలి. విసుగక మనము ప్రకటించాలి. మనమేదో ఒకసారి చెప్తేనే విన్నామా అండి? ఒక్క అటెంప్ట్ లోనే మనం మారు మనసు పొందామా? ప్రభు యొక్క సువార్త రాగానే టకామని చెప్పేసి కన్నీళ్లు గార్చి మారు మనసు పొందావా? నువ్వు నీకోసం ఎంత ప్రయాసపడ్డారు నిన్ను ప్రభువులోకి నడిపించిన వారు. ఎన్నిసార్లు మనల్ని వారు దర్శించారు, ఎన్ని సంవత్సరాలు మన కోసం ప్రార్థన చేశారు, ఎన్ని అటెంప్ట్స్ చేస్తే, ఎంతగా ప్రయాసపడితే మనము ఈ రోజు ప్రభు యొక్క కృపను బట్టి మనం రక్షించబడ్డాం. కానీ మనం ఇతరుల విషయంలో ఆలోచన చేసినప్పుడు మనం అట్లా సువార్త చెప్పగానే ఇట్లా వెంటనే రక్షించబడాలన్నట్లుగా మనం చూస్తాం. ఒకవేళ ఆ విధంగా వాళ్ళు వినకపోతే మనం వెంటనే తీర్పు తీర్చేస్తాం. అంతే, వీళ్ళు ఎనరు, ఇంకా వీళ్ళు మారు మనసు పొందరు, ఇంకా వీళ్ళు ఇంతే, వీళ్ళు అవిశ్వాసులు, వీళ్ళు అన్యులు, వీళ్ళు అన్యజనులు అని మనం వాళ్ళని తృణీకరించేటువంటి మనసు ఉంటుంది. అది నీ పని, నా పని, మన పని కాదు. మన పని ఏంటంటే ప్రభు యొక్క రాకడ వరకు చెప్తానే ఉండాలి. జలప్రళయం వచ్చే రోజు వరకు నోవాహు చెబుతూనే ఉన్నాడు,
ప్రకటిస్తూనే ఉన్నాడు. ఆ యొక్క తరాన్ని హెచ్చరిస్తూనే ఉన్నాడు. టిల్ హీ కమ్స్, టిల్ ద లాస్ట్ మినిట్. ఇదిగో ఆ రెప్పపాటున ఎత్తబడతాము. ఎప్పుడో తెలియదు. ఆ డే వరకు మనము ప్రకటిస్తున్నాం. ఎప్పుడు జలప్రలయం వస్తుందో తెలియదు. నోవా వచ్చే వరకు ప్రకటిస్తానే ఉండమని చెప్పాడు. ఇది ఈరోజు ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి పని. నోవా డిస్ప్లేడ్ గ్రేట్ ఫెయిత్ బై కంప్లీటింగ్ అన్బిలీవబుల్ టాస్క్. అన్బిలీవింగ్ వరల్డ్, అన్బిలీవబుల్ మెసేజ్, అన్బిలీవబుల్ టాస్క్. నోవాహు ఆ యొక్క కట్టినటువంటి ఆ యొక్క ఓడని కనుక మనం చూసినట్లయితే, నోవా దేవుడు ఏది చెప్పాడో అది యావత్తు చేస్తాడని దేవుని యొక్క వాక్యం అతని గురించి సాక్ష్యం ఇస్తా ఉంది. చూసారా, నోవా 6వ అధ్యాయము, ఆది కాండం 6వ అధ్యాయం 22వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, నోవాహు యొక్క పనిని విషయమై దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం చూడండి. నోవాహు అట్లు చేశాను, ఆ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాను. Noah did all that God commanded him. దేవుడు ఆజ్ఞాపించింది సమస్తాన్ని కూడా చేశాడు. ఇదిగో ఆ పనిని ఆటంకపరచడానికి అనేకమైన పరిస్థితులు వచ్చినాయి. అనేకమైనటువంటి ఆ యొక్క దుష్ట తరమైనటువంటి ఆ చెడ్డ ప్రజలు, లేకపోతే పరిస్థితులు, అవన్నీ మనం ఒకసారి కనుక ఆ లోతుగా ధ్యానం చేసుకుంటూ వెళ్తే, ఇట్ ఈస్ నాట్ ఎ ఈజీ టాస్క్. ఇట్స్ నాట్ ఎ ఈజీ టాస్క్. అంత పెద్ద ఓడని ఇదిగో నోవాహు కట్టాలంటే ఇదిగో అది ఈజీ టాస్క్ కాదు. కానీ అది విశ్వాసం ద్వారానే సాధ్యమైంది. కాబట్టి నోవాహు యొక్క జీవితంలో నుండి మనం నేర్చుకున్నటువంటి పాఠాలు ఏంటి అని కనుక మనం చూసినట్లయితే, మొట్టమొదటిది ద వర్క్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసము క్రియలతో కూడిందై ఉండాలి. క్రియలతో కూడినటువంటి విశ్వాసము నోవాహు యొక్క జీవితం నుంచి మనం నేర్చుకోవాలి. నోవా రెస్పాండెడ్ టు గాడ్స్ వర్డ్. దేవుని యొక్క మాట ఎప్పుడైతే విన్నాడో, దేవుని స్వరం ఎప్పుడైతే విన్నాడో, ఇమ్మీడియట్ గా విధేయత చూపించాడు, రెస్పాండ్ అయ్యాడు. ఈ దినాల్లో మనతో వచ్చినటువంటి అతి భయంకరమైన సమస్య ఏంటంటే, మనకు వాక్యం తెలుసు, కానీ వాక్యానికి లోబడటం తెలియదు. దేవుని యొక్క వాక్యం ఏంటో తెలుసు, వినటం తెలుసు, నోట్ చేసుకోవడం తెలుసు, రాసుకోవడం తెలుసు, చదవటం తెలుసు, కానీ జీవించటం తెలియదు. మనకు బోధించడం కూడా తెలుసు, కానీ జీవించటం తెలియదండి. దేవుని యొక్క వాక్యానికి మనము ప్రతిస్పందిస్తా ఉన్నామా? దేవుడు సెలవిచ్చినటువంటి మాట అది ఎంత కష్టమైనా, ఎంత అన్బిలీవబుల్ అయినా, అది ఎంత అది చాలా కష్టతరమైనది అనిపించినా కానీ, ఆ వెల ఎంత అయినా సరే మనము విధేయత చూపించడానికి ఇష్టపడుతున్నామా? ఆర్ వి రెడీ టు రెస్పాండ్ టు గాడ్స్ వర్డ్ ఇన్ ఒబీడియన్స్? విశ్వాసముతో దేవుని యొక్క మాటకి విధేయత చూపించడానికి ఇష్టపడుతున్నామా? అక్కడే మన యొక్క విశ్వాసము క్రియలతో కూడిందా, లేకపోతే చచ్చినటువంటి విశ్వాసం అనేది అర్థమవుతుంది. అంతేకాకుండా విశ్వాసం అనేదంట సాక్ష్యం ఇస్తుందంట. విశ్వాసము లోకానికి సాక్ష్యం ఇస్తుంది. నోవా రెబ్యూక్ ద వరల్డ్. లోకాన్ని హెచ్చరించాడు రాబోయేటటువంటి ఉగ్రత గురించి హెచ్చరించాడు. సో కాబట్టి ఈ లోకము నమ్మినా నమ్మకపోయినా, నువ్వు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పగలిగినా చెప్పలేకపోయినా, నీ దగ్గర రుజువులు ఉన్నా లేకపోయినా, మనం చేయాల్సిందంటే ప్రభువు చెప్పినటువంటి మాటల్ని చెప్పటమే. రిబ్యూక్ చేశాడు రాబోయేటటువంటి ఉగ్రత గురించి. ఈరోజు మనకు కూడా దేవుడు అదే పనిని అప్పగించాడు. వి మస్ట్ విట్నెస్ అవర్ ఫెయిత్. మన విశ్వాసాన్ని మనం సాక్ష్యం చెప్పాలి. మనము ఇతరులకి విశ్వాసం గురించి మనము చెప్పాలి. మనము దాన్ని దాచుకోకూడదు, సిగ్గుపడకూడదు, భయపడకూడదు. నోవా రిసీవ్డ్ గాడ్స్ రైచియస్నెస్. దేవుని నీతిని పొందినటువంటి వ్యక్తిగా నోవాహు కనిపిస్తా ఉన్నాడు. దేవునితో నడిచినటువంటి వాడు. మూడే మూడు మాటలు: వర్క్ ఆఫ్ ఫెయిత్, విట్నెస్ ఆఫ్ ఫెయిత్ అండ్ వాక్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసంతో తను చేసినటువంటి క్రియలు కనపడతా ఉన్నాయి. విశ్వాసంతో తను ప్రకటించినటువంటి ఆ యొక్క సాక్ష్యం కనపడతా ఉంది. అంతకంటే ఎక్కువగా దేవుని దృష్టికి నీతిమంతుడిగా, దేవునితో కలిసి నడిచినటువంటి వాడుగా నోవాహు కనిపిస్తా ఉన్నారు. ఎలాంటి దినాలండి? ఈ భూమి మీద అతి మిక్కిలి చెడ్డ దినాల్లో నోవాహు జీవించాడు. ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నటువంటి ఏంటంటే, ఇదిగో ఆయన త్వరగా వస్తున్నాడు. The time to prepare for his coming is now, not tomorrow. ఇంకా టైం ఉందిలే అనుకున్నారంట ఆ టైంలో. ఇంకా సమయం ఉంది అని ఇంకా ఈ దినాల్లో చాలా మంది అనుకుంటా ఉన్నారు. అనుకోనటువంటి గడియలో రెప్పపాటున నీవు ఊహించిన స్థితిలో, నువ్వు నిద్రపోతున్న స్థితిలో ఉన్నప్పుడు ఆయన వస్తాడు. ఆ తర్వాత తలుపు తీయమని ఎంత కొట్టినా ఆ టైంలో దేవుడే తలుపు వేశాడు.
ఆ బుద్ధి లేని కన్యకులు వచ్చి తలుపు కొట్టినప్పుడు మీరెవరో నాకు తెలియదు పొండి అని దేవుడు చెప్పటం మనము చూస్తా ఉన్నాం. బిహోల్డ్ హీ కమ్స్, ఆయన త్వరగా వచ్చున్నాడు. కాబట్టి బి వాచ్ఫుల్, మెలకువగా ఉండాలి, మెలకువగా ఉండాలి. ఈ దినాల్లో గనక మనం చూసినట్లయితే ప్రత్యేకంగా ఈ లాక్డౌన్ టైంలో, ఈ పాండమిక్ టైంలో ఇళ్లలోనే ఉండి ఇన్ని 6 నెలలు పైగా ఉంటా ఉన్నటువంటి దినాల్లో స్లోగా మనం నులివెచ్చని స్థితికి వెళ్ళిపోతా ఉన్నాం. మన అలవాట్లు మారిపోయినాయి, మన యొక్క డిసిప్లిన్స్ మారిపోయినాయి. మన మన యొక్క ప్రార్థన జీవితం కానీ, మన యొక్క క్వైట్ టైం కానీ, లేకపోతే మన యొక్క వ్యక్తిగత ఆత్మీయ కుటుంబ సంబంధమైనటువంటి విలువలు, ఆత్మీయ విలువలు జారిపోతా ఉన్నాయి, పోగొట్టుకుంటా ఉన్నాం. ఎందుకంటే సాతానుడు అనేకమైనటువంటి కొత్త అలవాట్లు మనకు అలవాటు చేస్తా ఉన్నాడు. కొత్త వాటి వైపు వాడు మనల్ని వాడు చెరపట్టి ఈడ్చుకొని లాక్కొని వెళ్ళిపోతా ఉన్నాడు. మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండుడి. మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండుడి. ఆ దినమైన గడియను ఎప్పుడో తెలియదు కాబట్టి మెలకువగా ఉండుడి. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను కాబట్టి మెలకువగా ఉండుడి. ఇదిగో ఒక్కసారి గనక జారిపోయావంటే ఇక అంతే. కాబట్టి మెలకువగా ఉండుడి. ఈ కుటుంబం ఎలాగా ఉంది, ఆ కుటుంబాన్ని కట్టుకుంటా ఉండు. ఈ లోకం ఎలా ఉంది, లోకానికి ప్రకటిస్తా ఉండు. 2 పనులు, వర్క్ అండ్ విట్నెస్, వర్క్ అండ్ విట్నెస్ అండ్ వాక్. మూడు. నీ వ్యక్తిగత జీవితం దేవునితో నడువుట, దేవునితో నడవటం. 3 డబ్ల్యూస్ గుర్తు పెట్టుకుందాం నా యొక్క జీవితంలో. అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్, నీ వ్యక్తిగత జీవితం దేవునితో నడవటము. నీ కుటుంబ జీవితం, ఈ కుటుంబాన్ని కట్టుకోవడం. తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని ఈ లోకానికి ప్రకటించటము. వాక్ విత్ గాడ్ యువర్ పర్సనల్ లైఫ్, వాక్ విత్ గాడ్ యువర్ పర్సనల్ లైఫ్. ఆ తర్వాత వర్క్ ఆఫ్ ఫెయిత్. ఇదిగో మన కుటుంబం కొరకు వాడను సిద్ధపరచుకున్న వాడు వలె కుటుంబం, నీ పిల్లలు, నీ యొక్క బంధువులు, నీ రక్త సంబంధికులు, వారి విషయమై ఏం చేస్తా ఉన్నావు? ఈ యొక్క పాండమిక్ టైంలో వాళ్ళకు సువార్త చెప్పావా? నాకు చాలా సార్లు అనిపిస్తూ ఉంటుంది, ఇదిగో మా ఇంటి వారి రక్షణ గురించి ప్రార్థన చేయండి అని ప్రేయర్ పాటలు చెప్తున్న వాళ్ళు ఈ యొక్క 6 months లో కనీసం ఒక్కసారి డైరెక్ట్ గా వారికి సువార్త చెప్పడానికి ప్రయత్నం చేశారా? వారికి దేవుని యొక్క సువార్తను చెప్పారా? సువార్త చెప్పకుండా ఎలా రక్షించబడతారండి? వాక్యం చెప్పకుండా ఎలా రక్షించబడతారు? వాక్యం చెప్పకుండా విశ్వాసం ఎలా వస్తుంది? విశ్వాసం లేకుండా ఎలా ప్రార్థన చేస్తారు? ప్రార్థన చేయకుండా వారు ఏ విధంగా రక్షించబడతారు? ప్రభు నామములో ప్రార్థన చేయవారందరూ రక్షించబడతారు. కరెక్టే. వాళ్ళు ప్రార్థన చేయాలంటే పశ్చాత్తాపం రావాలి కదా. పశ్చాత్తాపం రావాలంటే వాళ్ళ విశ్వాసం కలగాలి కదా. విశ్వాసం రావాలంటే దేవుని యొక్క వాక్యం వినాలి కదా. దేవుని యొక్క వాక్యం వినాలంటే ఎవడన్నా ప్రకటించాలి కదా. నీ ఇంటికి వారికి ఎప్పుడన్నా డైరెక్ట్ గా నువ్వు సువార్త చెప్పావా? నీ సాక్ష్యం చెప్పావా? వాళ్ళు వినకపోయినా దేవుని యొక్క సువార్తను నువ్వు హెచ్చరించావా? ఈ పనులన్నీ ఎవరో చేసుకుంటారు అన్నట్లుగా ప్రార్థన చేయండి అని కేవలం ప్రేయర్ పాయింట్ చెప్పడం ఒక్కటే కాదు. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. ప్రేయర్ పాయింట్స్ చెప్పే వాళ్ళకి నేను వ్యతిరేకంగా మాటలు నేను చెప్పట్లేదు. బట్ దట్ ఈస్ గుడ్. సంఘంగా సహవాసంగా మనం అందరం కన్నీటితో వారి రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. బట్ నీవు ప్రకటిస్తున్నావా? నీ ఇంటి వారికి నువ్వే ప్రవక్తవి, నీ ఇంటికి నువ్వే ప్రవక్తవి, నీ ఇంటి వారి సువార్త ప్రకటించాల్సినటువంటి సాక్షివి నువ్వే, నీ ఇంటి వారికి నువ్వే యాజకుడివి, నీ ఇంటి వారికి నువ్వే ప్రవక్తవి. వారి కొరకు నువ్వు ఒక ప్రవక్త వలె నోరు తెరవాలి. నోరు తెరవకుండా, చెప్పకుండా, సిగ్గుతో, లేకపోతే ఇంకో వాళ్ళు ఏమనుకుంటారో ఇదేమనుకుంటారని చెప్పేసి ఎవరి చేతో చెప్పిద్దాంలే, ఎవరో వచ్చి చెప్తారులే, లేకపోతే టీవీలో వాక్యంలో విని మారు మనసు పొందుతారులే, లేకపోతే క్రిస్మస్ టైంలో సువార్త సభలకు తీసుకెళ్దాంలే. అఫ్ కోర్స్ ఇవన్నీ వేస్ అండ్ మీన్స్ కాదంటలేదు. అవన్నీ మార్గాలే, అవన్నీ పద్ధతులే కాదంటలేదు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా వ్యక్తిగత బాధ్యత. నీ పిల్లలకు కానీ, నీ బంధువులకు కానీ, రక్త సంబంధికులు కొరకు కానీ నువ్వు లేచి నిలబడి ఒక ప్రవక్తలాగా నువ్వు సువార్త చెప్పాలి. ఆ సువార్త చెప్పకుండా నువ్వు గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు రేపు నిన్ను లెక్కలో ఆయనని నిలబెట్టి నిన్ను అడుగుతా. బి వాచ్ఫుల్, మెలకువగా ఉండుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి జరుగుతున్నటువంటి పరిస్థితులను చూద్దాం. లుక్ ఎట్ ద నేచర్. సృష్టిని చూసి దేవుడు నేర్చుకోమన్నాడు, మెలకువగా ఉండమని చెప్పాడు. అంజూరపు చెట్టును చూడండి. అంజూరపు చెట్టు అది పూసినప్పుడు ఇదిగో వసంతకాలం వచ్చిందని మీకు అర్థమవుతుంది కదా. అంజూరపు చెట్టును చూసి ఇదిగో ఒక పాఠం నేర్చుకోండి. చుట్టూ జరుగుతున్నటువంటి పరిణామాలు,
ఈ సృష్టి యొక్క పరిణామాలను చూస్తా ఉన్నప్పుడు, భూకంపాలు, ఇదిగో ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ చూస్తా ఉన్నప్పుడు అవి రాకడకు సమీపమని నువ్వు అర్థం చేసుకోవాలి. ఆకాశం ఎర్రబడినప్పుడు ఇదిగో మీరు ఆ యొక్క కాలమును, సమయాల్ని, వాతావరణాన్ని గమనిస్తారు కదా. అలాగే చుట్టూ ఉన్నటువంటి సృష్టి యొక్క పరిణామాలను చూస్తా ఉన్నప్పుడు మీరు ఆయన రాకడ గురించి మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి. దేవుడు చెప్తున్నాడు, ఒక చెట్టు పూత పూసిందంటే ఇదిగో ఇంకా సీజన్ మారుతుందని మీకు అర్థమవుతుంది. ఆకాశము ఎర్రబడిందంటే ఇదిగో వర్షం వస్తుందని మీకు తెలుస్తుంది. లేకపోతే ఈ యొక్క గాలిని బట్టి, లేకపోతే ఈ యొక్క సీజన్స్ ని బట్టి ముందున్నటువంటి దినాలు ఎలా ఉండబోతున్నాయో మీరు గమనించగలుగుతున్నారు. మరి ఈ సృష్టిలో జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తున్నప్పుడు ఆయన రాకడ గురించి మీరు ఎందుకు గమనించలేకపోతున్నారు? ఆ విషయంలో ఎందుకని మందమతుల వలె ఉన్నారు, ఎరగని వారి వలె ఉన్నారు, పట్టి పట్టిన వారుగా ఉన్నారు? వాటిని గురించినటువంటి విషయాలు మీరు సృష్టిని చూసి గమనించగలిగినప్పుడు ఇదిగో నేర్చుకోండి అంటున్నాడు. లుక్ ఎట్ ద హిస్టరీ అండ్ బి వాచ్ఫుల్. చరిత్ర చూచి మెలకువగా ఉండండి. నోవాహు దినముల గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు. లోతు భార్య గురించి దేవుడు చెప్తా ఉన్నాడు. వెనక్కి తిరిగి చూడండి ఏం జరిగిందో. వెనక్కి తిరిగి చూడండి ఏం జరిగిందో. మనుషుల కుమారుడు దినాలు ఎలా ఉంటాయంటే నోవాహు దినాల వల్లే ఉంటాయి అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? వెనక్కి తిరిగి నోవాహు దినాలను చూసి చరిత్రలో నేర్చుకోండి. లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి అని చెప్పినాడు. వెనక్కి తిరిగి చూడండి, చరిత్రను చూసి నేర్చుకోండి. అవి అప్పుడు జరిగినవే మరలా రిపీట్ కాబోతా ఉన్నాయి అని దేవుడు చెప్తా ఉన్నాడు. లుక్ ఎట్ ద స్క్రిప్చర్. లేఖనాలను చూసి బుద్ధి తెచ్చుకోండి. ఆయన ప్రవచనాలన్నీ నెరవేర్చబడతా ఉన్నాయి. ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చబడబోతూ ఉన్నాయి. కాబట్టి వాక్యాన్ని చూసి బుద్ధి తెచ్చుకోండి, చరిత్రను చూసి బుద్ధి తెచ్చుకోండి, సృష్టిని చూసి బుద్ధి తెచ్చుకోండి. నిద్రమత్తులుగా ఉండకుండా మెలకువగా ఉండండి. ఇవే గుర్తులు. దీస్ ఆర్ ద సైన్స్ అని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి బీ రెడీ టు మీట్ ద లార్డ్. ప్రభుని కలుసుకోవడానికి మనము సిద్ధముగా ఉండాలి. మన కుటుంబం కొరకు మనం ఒక ఓడని సిద్ధపరచుకోవాలి. మన కుటుంబం కొరకు ఓడని సిద్ధపరచుకోవాలి. మన యొక్క ఫ్యామిలీ ఆల్టర్, కుటుంబ ప్రార్థన ఎలా ఉంది తిరిగి మరలా సెట్ చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుద్ధత విషయంలో, వ్యక్తిగత సువార్త విషయంలో, మనము పర్సనల్ అకౌంటబిలిటీ విషయంలో, మన యొక్క పూచీకత్తు విషయంలో, మన యొక్క ఇంటి వారి కొరకు మనమే దేవుని దృష్టిలో లెక్క చెప్పాలన్న విషయాన్ని మనం గమనించాలి. సో కంక్లూషన్ కనుక మనం చూసినట్లయితే, గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ నోవా లైక్ పీపుల్ హూ వుడ్ ట్రస్ట్ అండ్ ఒబే హిమ్ అన్క్వశ్చనబ్లీ. మారు మాట్లాడకుండా, తిరిగి ప్రశ్నించకుండా, దేవుడు చెప్పిన మాటను ఉన్నది ఉన్నట్లుగా నమ్మి విధేయత చూపించేటువంటి వారి కొరకు దేవుడు వెతుకుతున్నాడు. ఆ విధంగా నువ్వు ఉన్నావా? ఆ విధంగా నువ్వు ఉన్నావా? రెండవది కనుక మనం చూసినట్లయితే, కన్సిస్టెన్సీ ఇన్ క్రిస్టియన్ లైఫ్ ఈస్ పాసిబుల్ ఓన్లీ బై వాకింగ్ విత్ గాడ్ డైలీ. ఆ మాట చాలా ఇంపార్టెంట్. డైలీ. కన్సిస్టెన్సీ లేదు. ఒకరోజు బాగుంటాం, ఇంకొక రోజు పడిపోతాం. ఒకరోజు బాగుంటాం, ఇంకొక రోజు మనం బలహీనం అయిపోతాం. ఒకరోజు ఏమో విశ్వాసులుగా ఉంటాం, ఇంకొక రోజు ఏమో జారిపోయినటువంటి బ్యాక్ స్లైడర్స్ గా అయిపోతున్నాం. ఒకరోజు బలంగా ఉంటున్నాం, ఒకరోజు బలహీనం అయిపోతున్నాం. ఈ రోజు కమిట్మెంట్ తీసుకుంటున్నాం, వారం రోజుల కల్లా దాంట్లో తప్పిపోతా ఉన్నాం. ఎందుకని కన్సిస్టెన్సీ లేదు? ఎందుకని కన్సిస్టెన్సీ లేదంటే దేవునితో మనం కన్సిస్టెంట్ గా నడవట్లేదు. డైలీ ఎందుకు మనము నిలబడట్లేదంటే డైలీ దేవునితో నడవట్లేదు. ప్రతిరోజు దేవునితో నడవాలి. వాక్ విత్ గాడ్ ఏంటనేది మనము హనోకు యొక్క జీవితాన్ని చూసినప్పుడు మనం ధ్యానం చేసుకున్నాం. గాడ్ విల్ నెవర్ జడ్జ్ వితౌట్ ప్రొవైడింగ్ హోప్. నిరీక్షణ లేకుండా దేవుడు ఎప్పుడు కూడా ఆయన తీర్పు తీర్చడండి. నిరీక్షణ లేకుండా, ఇదిగో చూడండి, 120 సంవత్సరాలు నోవాహు ప్రకటించాడు. ఎన్ని 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 సార్లు ప్రకటించుంటాడండి. నేను అనుకుంటా నోవాహు ఆ విధంగా ప్రకటించడం ప్రారంభించినప్పుడు ఒక 5 సంవత్సరాల చిన్నపిల్లడు ఉన్నాడు అనుకోండి. ఆ తర్వాత నోవాహు 125 సంవత్సరాలు 130 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఇంకా ప్రకటిస్తానే ఉన్నాడంట, వస్తుంది వస్తుంది వస్తుందని. నేను అనుకుంటాను అట్లాంటి తరం వాళ్ళు అనుకుంటారు, ఓ తాత మేము చిన్న పిల్లల దగ్గర నుంచి ఇదే స్టోరీ చెప్తా ఉన్నాం, నీకు ఇంకా బుద్ధి లేదా, ఇంకా సిగ్గు లేదా, ఎన్ని సంవత్సరాలు చెప్తావు ఈ అబద్ధాలు మాకు, ఇంకా ఎన్ని సంవత్సరాలు నమ్మాలి మేము, ఇదిగో ఇన్ని 100 సంవత్సరాలు అయిపోయింది ఇంకా చెప్తున్నా వస్తుంది వస్తుంది అంటున్నావు అని చెప్పేసి వారు ఎంత ఎగతాళి చేస్తుంటారో. కానీ చూడండి, దేవుడు ఆ భయంకరమైన తీర్పు భూమి మీదకు తీసుకురాబోయే ముందు ఒక రక్షణ ఓడని దేవుడు సిద్ధపరిచాడు. నిరీక్షణ ద్వారాన్ని దేవుడు చూపించాడు.
ఆ నిరీక్షణ ద్వారమే యేసుక్రీస్తు ప్రభు. ఈ భూమంతటి మీదకి భయంకరమైన తీర్పు రాబోతా ఉంది. ఇదిగో పౌలు అన్నాడు ఆయన త్వరగా వస్తున్నాడని, యోహాన్ అన్నాడు ఆయన త్వరగా వస్తున్నాడని, పేతురు చెప్పాడు ఆయన త్వరగా వస్తున్నాడని, అపోస్తులందరూ చెప్పాడు ఆయన త్వరగా వస్తున్నాడని. ఇప్పుడు 2000 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు నీవు నేను కూడా చెప్తున్నాము ఆయన త్వరగా వస్తున్నాడని. మేబీ మన తర్వాత వచ్చే తరం కూడా చెప్తారు ప్రభు రాకడ ఆలస్యమైతే ఆయన వస్తున్నాడని. లోకం అనుకుంటుంది 2000 సంవత్సరాల నుంచి వీళ్ళు ఒకే అబద్ధాన్ని ఇన్నిసార్లు చెప్తున్నారా, వీళ్ళు ఎంత బుద్ధిహీనులని లోకం అనుకుంటా ఉంది. ప్రియమైన వారలారా, ఇట్ ఈస్ నాట్ ఫూలిష్నెస్. సిలువని గురించిన వార్త ఈ లోకానికి వెర్రితనమే, కానీ రక్షింపబడుచిన వారికి అది దేవుని శక్తి అన్నది. కాబట్టి కనీసము ఆ రక్షించబడేటువంటి వారి కొరకు 100 మంది వినకపోయినా ఒక్కడు రక్షించబడితే ఆ ఒక్కడి కోసమైన 100 సార్లు మనం చెప్పాలి. ఎందుకంటే ఆ ఒక్కడి విషయమైన పరలోకములో గొప్ప సంతోషము, ఆ ఆనందము కలగబోతా ఉంది. కాబట్టి దేవుడు నిరీక్షణ ఇచ్చాడు. క్రైస్ట్ ఈజ్ అవర్ ఆర్క్ ఆఫ్ సాల్వేషన్, ఎంటర్ అండ్ లెట్ అదర్స్ ఎంటర్. యేసు క్రీస్తు ప్రభువారే ఆ యొక్క రక్షణ ఓడ. కాబట్టి దానిలోకి మనం ప్రవేశించుదాము, అనేక మందిని మనతో పాటు ఆ ఓడలోకి తీసుకెళ్దాం. జడ్జిమెంట్ ఈజ్ అవైటింగ్ దిస్ టైమ్ విత్ ఫైర్. ఇదిగో దేవుని యొక్క తీర్పు ఎదురు చూస్తా, అది దేవుని యొక్క తీర్పు ఉగ్రత రాబోతా ఉంది. ఈసారి నీళ్లతో కాదు, అగ్నితో దేవుడి భూమిని సృష్టి మొత్తాన్ని కూడా లయం చేయబోతా ఉన్నాడు. కాబట్టి బీ వాచ్ఫుల్ అండ్ బీ రెడీ టు ద ర్యాప్చర్. ఆ యొక్క ఎత్తబడడానికి, సంఘం ఎత్తబడేటువంటి ఆ యొక్క దినము కొరకు, ఆ యొక్క ర్యాప్చర్ కొరకు మనమందరము కూడా మెలకువగా ఉండి సిద్ధపడాలి అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తా ఉంది. నోవాహు వలె మారు మాట మాట్లాడకుండా, ప్రశ్నించకుండా దేవుని మాటకి విధేయత చూపిస్తావా? నీ రీజన్స్ అన్ని పక్కన పెట్టి, లేకపోతే నీకున్నటువంటి సమస్యలన్నీ పక్కన పెట్టి దేవుడు చెప్పాడు ఇంకంతే, అంతే, ఫైనల్, అది ఫైనల్. అలాగే ఎవరైతే జీవిస్తారో వారే దేవునితో నడవగలరు. ఎవరైతే ఆ విధంగా దేవునితో నడవగలుగుతారో ఈ దుష్ట లోకంలో వారు మాత్రమే వారి విశ్వాసాన్ని కొనసాగించుకోగలుగుతారు. రేపొద్దున దేవుని దృష్టిలో వారు నీతిమంతులని, లేకపోతే నిందారహితులని, బల నమ్మకమైన మంచి దాసులా అని వారు తీర్పు లేకపోతే ప్రశంసల్ని పొందుకుంటారు. ప్రియమైన వారులారా, నోవాహు యొక్క జీవితం ఎంత గొప్ప విశ్వాసం ఇది. అన్బిలీవింగ్ వరల్డ్, కానీ తను దేవుని కొరకు దేవుని నమ్మిన వాడుగా, అంతేకాకుండా అన్బిలీవింగ్ మెసేజ్, నమ్మశక్యము కానటువంటి వర్తమానాన్ని ప్రకటించాడు. అంతేకాకుండా నమ్మశక్యము కానటువంటి పనిని దేవుని కొరకు చేశాడు. ఎలాగంటే ఇట్ ఈస్ ఫెయిత్, విశ్వాసము ద్వారా. ఆ విధంగా ప్రభు మనల్ని కూడా బలపరిచి దీవించును గాక. ఎందుకంటే నోవాహు దినాల వంటి దినాల్లోనే మనం ఉన్నాము. నోవాహు దినాల్లో జరిగిందే మరలా జరగబోతా ఉంది. కాబట్టి నోవాహు వలె మనము కూడా 3 పనులు చేయాలి. దేవునితో నడుద్దాం, వ్యక్తిగత జీవితం. మన కుటుంబాలను కట్టుకుందాం, కుటుంబ జీవితము. అంతేకాకుండా లోకానికి రక్షణ సువార్తను ప్రకటించుదాము. ఇదిగో మన యొక్క సామాజిక జీవితం. వ్యక్తిగత, కుటుంబ, సామాజిక జీవితంలో లెట్ us walk with God and let us work for God and let us witness God. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ కొద్ది మాటల్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మా వినికిడిలోకి మీరు తీసుకొచ్చినటువంటి మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. నోవాహు వంటి విశ్వాసం మాకు దయచేయండి. ఆ విధంగా ఈ యొక్క తరములో మేము జీవించడానికి కృపను అనుగ్రహించండి. మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.